రైట్ డీటెయిల్స్ చూద్దాం. వచ్చే 3 ఏళ్లలో అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. డిసెంబర్లో 45,000 కోట్ల పనులకి టెండర్లు పిలుస్తున్నట్లు చెప్పారు. జనవరిలో మరికొన్ని పనులు కలిపి మొత్తం 62,000 కోట్లతో రాజధాని పనులు పూర్తయ్యేలా కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. 5 ఐకాన్ భవనాలు, అసెంబ్లీ, హైకోర్టు మొదలైనవన్నీ ఇందులో ఉంటాయని మంత్రి నారాయణ తెలిపారు. ఎటువంటి సందేహం లేదు. అనేక హడ్డిల్స్ ఉన్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు, తర్వాత కాంట్రాక్ట్లు. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం చేసిన కాంట్రాక్ట్ క్లోజ్ చేయలే, వాళ్ళు అట్టే ఉంచేశారు. క్లోజ్ చేస్తుంటే ఇబ్బంది అది కాదు. వాళ్ళని క్లోజ్ చేయాలంటే వాళ్ళకు 2 సమస్యలు ఉన్నాయి. దానికి కమిటీలు వేసి, కమిటీలకు టైం ఇచ్చి అవన్నీ చేసి అథారిటీలో పెట్టి, ఆ నుంచి క్యాబినెట్కి పెట్టి, మళ్ళీ అసెంబ్లీలో పెట్టి, అవన్నీ హడ్డిల్స్ ఈ మధ్య పూర్తి చేసాం. దానికి 6 నెలలు పట్టింది. వెంటనే యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు, టెండర్లు పిలవటానికి 45,000 కోట్ల రూపాయలకి ఈరోజు అథారిటీ క్లియర్ చేసింది. రేపు క్యాబినెట్ ఉంది, ఆ క్యాబినెట్లో కూడా పెడుతున్నాం. అది కూడా అవుతానే 4-5 రోజులు టెండర్లు పిలుస్తాం. మొత్తం 62,000 కోట్ల రూపాయలు. మిగతా బ్యాలెన్స్ కూడా జనవరి ఎండింగ్ లోపల కంప్లీట్ చేసి, జనవరి ఎండింగ్ లోపల అన్ని టెండర్లు పూర్తి చేసి, జనవరి ఎండింగ్ లోపలే వర్క్ స్టార్ట్ చేస్తాం. 3 సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా 5 ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ 250 మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ, హైకోర్టు, 3,600 అధికారుల హౌసెస్, 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్, 1,500 కిలోమీటర్లు లేఅవుట్ రోడ్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. టీడీఆర్ బాండ్ది ఇప్పుడు కొత్తగా ఏంటంటే టీడీఆర్ బాండ్ కొత్తగా అంటే రోడ్స్ ఎక్స్పాన్షన్ దాంట్లో వచ్చినప్పుడు వాళ్ళకి రిలీజ్ చేస్తున్నాం. పాతవి ఏదైతే 2-3 దగ్గరలో ఫ్రాడ్ జరిగిందో దాని మీద ఈరోజు విజిలెన్స్ కావచ్చు, ఏసీబీ కావచ్చు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అది త్వరలో క్లోజ్ చేసి వాటిని కూడా ఏం చేయాలో చేస్తారు. ఎందుకంటే అల్టిమేట్గా నష్టపోయింది కొన్నవాళ్ళు. దాని వెనకాల ఎవరున్నారు, ఏం చేశారని దాని, ఎందుకంటే అది చిన్న విషయం కాదు, అది చాలా